వేసవి కాలంలో జొన్నలతో అయితే దోశపిండి తయారు చేసుకుంటే ఎక్కువ పుల్లగా అయిపోతుంటుంది. నాకు కూడా అప్పుడప్పుడైతే ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే దోశలు వేసుకుంటే కూడా అంత టేస్టీగా ఉండవు, పుల్లగా అనిపిస్తాయి బాగా. అలా కాదని చెప్పేసి అయితే నైట్లో అయితే నానబెట్టాను నేను దోశల కోసం. అయితే ఒక 2 గ్లాసుల జొన్నల్ని, 1 గ్లాస్ మినప్పప్పుని, కొంచెం శనగపప్పు వేసి అయితే నానబెట్టా. ఇంకేం అవసరం లేదు. ఇదైతే ఒక 10-12 గంటలు అయితే బాగా నానిన తర్వాత జొన్నలను అయితే మంచిగా కడిగేసి ఇంకోసారి, అలాగే మినప్పప్పును కూడా మంచిగా కడిగి దాన్ని అయితే కొంచెం కొంచెం వేసి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ బట్టి మంచి కలిపేసి పెడితే ఒక 5 గంటల్లో అయితే పిండి ఇలా పొలుస్తుంది. చాలా బాగా పర్ఫెక్ట్ జొన్నలతో దోశ పిండి అయితే తయారవుతుంది. ఒక 5 గంటల తర్వాత అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దాన్ని 2-3 రోజులు వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. దాంతో అయితే నార్మల్ దోశలు వేసుకోవచ్చు, ఎగ్ దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.